లోకకవి అందశ్రీకి నివాళులు అర్పిస్తున్న అందశ్రీ అభిమానులందరికీ నమస్సులు అందిస్తోంది వేదిక. మన ఈ పాట రాసిన అందశ్రీ అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం అని తెలంగాణ తల్లినన్నాడు. ఇవాళ ఆనరబుల్ సీఎం అంటున్నాడు అనునిత్యం నీ గానం అన్నా నీవే నా ప్రాణం అని. వారిని గుర్తుంచుకుంటూ తెలంగాణ సంక్షేమానికి చిరునామా సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. ప్రజాగాయకుడు, మహనీయుడు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ అందశ్రీ శృతివన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మా విప్పు ఐలయ్య గారు, అదే అనిల్ కుమార్ గారు, సామ్యల్ గారు, లక్ష్మీకాంతం గారు, అదేవిధంగా వేదికపై గౌరవ శాసనసభ్యులు, వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, ముందు కూర్చున్నటువంటి మా మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా అందశ్రీ ఒక మహా గాయకుడు, మహాకవి, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ఆవశ్యకతను కవి రూపకంగా ఈ రాష్ట్రంలో కవులు కళాకారులకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అందశ్రీ ఆ రోజు చనిపోయిన రోజు స్వయంగా సొంత ఇంటికి పెద్ద కొడుకులాగా దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా ఆ రోజు చెప్పినాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కవికి కళాకారునికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా శంకుస్థాపనలో బాగా నిర్వహిస్తున్న సందర్భంలో బట్ట పేరు పేరున మనస్ఫూర్తిగా మా ముందున్నటువంటి మా దళిత సంఘ మిత్రులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులందరికీ కూడా వారి పక్షాన, ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఉద్యోగం కోసం ఒక కళాకారునికి ఇంత గొప్పగా గౌరవించుకున్నటువంటి సందర్భంలో పట వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి సతీమణి గారు కానీ వారి కుమారుడికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాబు జగజ్జనరావు డిగ్రీ కళాశాలలో వారు పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఈరోజు వారి యొక్క
గుర్తుగా ఇంత గొప్పగా ఈ గట్కేసరి శివార్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదు గల భూమిలో శృతివనాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని చెప్పి ముగిస్తుంటూ నమస్కారం. జై భీమ్. గౌరవనీయులైన మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి నమస్సులతో మొన్న రైతు ఆశీర్వాద సభ, నిన్న ఉద్యోగులు సిబ్బంది లక్షలాది ఆరోగ్య భరోసా ఇచ్చే ఉద్యోగుల ఒక భరోసా అభినందన ఆశీర్వాద సభ, ఇలా సంక్షేమానికి అభివృద్ధికి చిరునామాగా ప్రభుత్వ మార్గదర్శనం చేస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఆర్థిక శక్తి వనరుల శాఖ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యులు మల్లారెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రుడు అద్దంకి దయాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ముందున్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాకవి అందశ్రీ గారి అభిమానులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రజాకవి శ్రీ అందశ్రీ దివంగతులైన రోజే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కవికి ఒక అపురూపమైన నివాళులు ఏ రకంగా అర్పించాలో వారు ప్రత్యేకంగా అందశ్రీ గారి పాడె మోసి అందశ్రీ గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం శ్రీ అందశ్రీ గారికి గౌరవం ఇవ్వటమే కాదు, వారు రచించినటువంటి పాటని జయ హే జయ జయ హే అనేటువంటి గీతాన్ని ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి దగ్గర ఆ పాటతో కదిలించినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించటమే కాదు, దగ్గరుండి దానికి కావాల్సినటువంటి సంగీతాన్ని కూడా అందించడం కోసం సినీ పరిశ్రమలోనే అతిపెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఆ పాటను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఏ కార్యక్రమాలు జరిగినా ఆ పాటని మనం వినేటట్టుగా, వినిపించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. చాలామంది నాయకుల్ని, ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం. ఆనాటి వరకు, అప్పటి వరకు ఒక కార్యక్రమం చేసి వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆనాడు ఏ 5 వాగ్దానాలను అందశ్రీ గారి కుటుంబానికి ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, ఆ 5 వాగ్దానాలని కూడా తిరిగి ఈరోజు భూమి పూజ చేసి స్మృతి వనాన్ని
నిర్మించేటప్పటికే కావలసిన వాగ్దానాలను కూడా మర్చిపోకుండా పూర్తి చేసి అందించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఒకటి, కుటుంబంలో తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పటమే కాదు, తదనుగుణంగా